చెప్పండి. మొన్న చేసిన దానికే మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం మనం. దేవుడు చల్లగా పెట్టిన ఇట్లా వాళ్ళని ఇంకా మంచి పనులు చేయాలని మేము మంచి మాట చెప్తా ఉన్నాం ಮಾಡಣ. ಇವಾಗ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿಬಿಡಿ ಅವಾಗ ನಾಳೆ 3 ದಿನ ನಾಳೆ ಬಂದು ಪೂಜೆ ಮಾಡಿದ್ದು ಹಾಲು ನಮ್ಮ ಸ್ವಲ್ಪ ತಗೊಳ್ಬೇಕು ಮಾಡಿಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಇವತ್ತು ತೆಗಿತಕ್ಕಂಥ ಅದು ಡೆಡ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಬೇಕಿಬಿಟ್ಟು మేము మాట్లాడతాం. నా పేరు హెల్పింగ్ హ్యాండ్ శివ. నిన్న గంగవరం సిఐ ప్రసాద్ సార్ ఆదేశాల మేరకు గుర్తు తెలియని మగ వ్యక్తి మరణించడం జరిగిందని చెప్పినారు. 2 రోజుల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. దాన్ని పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న పోస్ట్మార్టం చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. నేను నా టీం శక్తి, జీలుబాయి, నరేంద్ర అన్న అందరూ కలిసి ఇక్కడ నిన్న ధన సంస్కారాలు చేసినాము. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసి వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అడగడం జరిగింది తీసుకెళ్తామని. ఇక్కడ మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళకి, ఇక్కడే అంతా బాగుంది, ఇక్కడే చేసుకోండి, పూజలు అన్నీ ఇక్కడే చేసుకోండి అన్నాక వాళ్ళు ఓకే అని చెప్పి ఇక్కడే పూజ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. లాస్ట్కి గలాట్లేం చేయలేదు. తాలూకు కసబొబలి ఈకంబళ్ళి ఆ గ్రామము బొత్తప్ప అని పేరు. ఒక 7 దినాలు అయిండే ఆయన మిస్సింగ్ అయిపోయి. ఆమెకి ఈరోజు మాకు తెలిసే కొంచెం ఇట్లా జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే వచ్చి చూసే కొంతకే వీళ్ళు మంచిగా దానం చేసిండారు వాళ్ళని. సంతోషమయ్య. అందుకే ఏమవుద్దు అని మేము తిరిగి అందరికీ ఇచ్చేపిలిచి నచ్చేపిలిచి పోదామని ఇచ్చే బయలుదేరుతాం. ఇప్పుడు మీరు శవం కావాలని అడిగినారట కదా స్టేషన్లో? శవం కావాలంటే అడిగితే ఏడో అడవిలో ఉంది అని చెప్పారు కదా. ఇతకు వచ్చాక కొంతకి మంచి జాగా మంచిగా చేసిండారు కార్యాలంతాను వీడియోలో చూస్తే బాగా సంతోషమయ్యా. అందుకే ఊరికే దీన్ని తీసేయాలి, ఇంత బాగా చేసిండారు అని మేము వద్దు అని మేము ఈత వచ్చి పూజ చేసుకొని పోదామని తీర్మానం చేసుకొని మా గ్రామస్తులు వాళ్ళ కొడుకులు ముందు పోదామని. ఏం నా ఈ పక్క వచ్చేది కారణమా? అది తెలియవు. ఆయన అప్పుడప్పుడు ఇట్లా వెళ్ళిడుస్తూ ఉండే, మేము అట్లనే ఇట్లే ఉంటాడు అని మేము ఉండిపోయింది. తిరిగా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చే కోలార్లో తిరిగా 3 దినాలు అయింది ఇచ్చే. ఈ పొద్దున్నే తెలిసింది మాకే ఇట్లా దీనికి వచ్చేసిండాడు అనుకొని అదే బేల్పల్లి కట్టేసుకొని వచ్చింటాడు. నిన్నంతా వచ్చి చూసుకొని పోయినాము. నిన్న మాకు నేను తెలిసింటాను ఈడే తీసుకొని పోయేది అవుతా ఉన్నాను. మాకు తెలిసిందే పొద్దున్నే పోలీసు ముఖాంతరమే తెలిసింది మాకు, లేకపోతే మాకు అది తెలుస్తూ ఉండే. ఆయన మృతి పట్ల ఏమన్నా మీకు అనుమానం ఏమైనా ఉందా? ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరన్నా ఏమన్నా చేసినారా? లేదు అట్లా ఏం లేదు. అదేమో తలచెప్పుకొని అమావాస్యకే పాడ్యానికి అవుతా ఉండే, వారాలు కొద్దీ వెళ్ళిస్తా ఉండే, ఎట్లా ఆయన తిరిగి వస్తూ ఉండే. ఇప్పుడు అయినా జాస్తిగా ఇదయ్యే ఎట్లా తక్కువ చేసుకుంటాడు. దానికి ఎవరి మీద ఏం మాకు అనుమానం ఏంలే, మాకేం అట్లా ఇదేంలే. ఈడెవరుండారు దుష్మన్లు ఈత వచ్చి ఆయనకి అట్లా ఇది లేదు. ఆయన దుష్మన్లు పెంచుకొని అంతే మంచి మనిషి ఉండి నసీబ్ మీకు ఉండేమో వచ్చి ఇట్లా అయింది. వాళ్ళు ఈడ మన చేసిండే వాళ్ళకి ధన్యవాదాలు. బాగా కార్యం చేసిండారు. సంతోషం. ఇట్లా ఎవరు అనాథలకి ఇట్లే చేయనని వాళ్ళకి ఆరోగిస్తాం మేము.